కొడాలి నాని అన్న ఫోన్ చేశాడు, లవ్ స్టోరీ వద్దు ఇప్పుడు నీకు, ఒక మాస్ సినిమా చేయి, నువ్వు మాస్ సినిమా చేస్తే బాగుంటుంది, స్టూడెంట్ నెంబర్ 1లో లవ్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, ఆ ప్రీ క్లైమాక్స్లో చంపేస్తా నరికేస్తా అని 2 డైలాగ్స్ చెప్తాడు జూనియర్. దానికి టు బీ కంటిన్యూడ్ లాగా ఉంటే భలే ఉంటుంది. ఇప్పుడు అంటే వినాయక్ గారు ఏదైనా వెళ్ళి కనీ వినరుగని సక్సెస్ ఆయన సాధిస్తేనే కుటుంబం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి అన్నమాట. అది కృష్ణారావు గారు వినాయక్ గారితో చెప్పి పంపించారంట. జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి శాలిని గారికి ఫోన్ చేస్తున్నాడు, ఫోన్లు ఒరే ఎవరో బుజ్జి అంట, ఫోన్లు తీసుకొని మాట్లాడరా, అసలు ఇన్ని ఫోన్లు చేస్తున్నాడు అని అంటే నేనే పలానా బుజ్జిని అని అన్న తర్వాత అవాయిడ్ చేద్దాం, కథ బాగోలేదని చెప్దామని సరే రండి అన్నాడంట. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన ఛానల్ ద్వారా ఇప్పటికే సినిమాకు సంబంధించిన అనేక కబుర్లు ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటున్నా. ఈ నేపథ్యంలో మొన్న మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి సినీ కెరీర్, అలాగే ఆయన జీవితంలో జరిగిన అనేక విషయాలకు సంబంధించి, ఆయన ఫ్రెండ్షిప్, డైరెక్టర్లకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అయితే అవునన్నా కాదన్నా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఆది సినిమా ఒక మైల్ స్టోన్. అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ ఇది, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇది అంటూ ప్రూవ్ చేసిన సినిమా. ఆది కాంబినేషన్ అసలు ఎలా సెట్ అయింది, ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిని వెతుక్కుంటూ ఎలా వచ్చింది, వివి వినాయక్ ఆ స్టోరీ రాసినప్పుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని మైండ్లో పెట్టుకొని రాశారా, లేకపోతే వేరే కథ అనుకుని ఇంకో కథకు షిఫ్ట్ అయ్యారా? ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అవునన్నా కాదన్నా ఆది ఆ టైంలో ఒక ట్రెండ్ సెట్టర్. అంటే జూనియర్ ఎన్టీఆర్ని ఒక పవర్ఫుల్ మాస్ రోల్, ఒక కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ ప్యాక్ చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉన్నాయి. అసలు ఆది అనే స్టోరీ ఎలా క్రియేట్ అయ్యింది, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది, వివి వినాయక్ అనుకున్న స్టోరీ ఒకటి, డిస్కషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక స్టోరీ వచ్చిందని విన్నాము. ఒక్కసారి ఆ క్రెడిట్ గోస్ టు కొడాలి నాని గారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి స్విట్జర్లాండ్లో సాంగ్స్ అయిపోయి, షూటింగ్ అయిపోయి చాలా ఒక జుబ్లెంట్ మూడ్లో ఎన్టీఆర్ ఉన్న సమయంలో వీళ్ళు చెప్పాలని ఉంది అని వడ్డే నవీన్ హీరో సినిమా కోసం వీళ్ళు పాటలకి వీళ్ళు వెళ్ళారు. ఓకే, ఎవరు వినాయక్ గారు ఆ సినిమా కో డైరెక్టరు, నల్లమల్లి బుజ్జి గారు వీళ్ళు వెళ్ళారు. చంద్రమహేష్ గారి దగ్గర నేను కో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆ సినిమా నిర్మాత ఏమో బెల్లంకొండ సురేష్ గారు, కాబట్టి బెల్లంకొండ సురేష్ గారికి స్వయాన మేనల్లుడు కదా నల్లమల్లి బుజ్జి గారు, వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని తెలిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళారు. ఎవరు వినాయక్ గారు, నల్లమల్లి బుజ్జి గారు వెళ్ళి బుజ్జి గారు తను పరిచయం చేసుకొని, నిన్ను చూడాలని మీ ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో అది ఫస్ట్ డే చూసి మీకు గుంటూరు నుంచి మార్నింగ్ షో అయిపోగానే ఫోన్ చేసింది నేనే, నా పేరు బుజ్జి గుర్తుపెట్టారని అడిగారంట. జూనియర్ ఎన్టీఆర్ అని తల ఊపారంట. ఊపిన తర్వాత ఇతని పేరు వినాయక్, ఇట్లా ఈ సినిమాకి మా సినిమాకి చెప్పాలని కో డైరెక్టరు, మీకు కథ వినిపిద్దామని వచ్చాము, మంచి కథ ఉంది, మంచి లవ్ స్టోరీ చేసుకుని వచ్చాము అంటే హైదరాబాద్ రండి, హైదరాబాద్ వచ్చాక వింటాను అని అన్నారట. ఇట్లా ఈ నిన్ను చూడాల నుంచి మన స్టూడెంట్ నెంబర్ 1 లోపు ఏంటంటే ఇట్లా కొన్ని పదుల సంఖ్యలో మా దగ్గర కథ ఉంది, డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు చాలామంది చూసేస్తారు కదా హీరో. అలాగే అనుకున్నాడు వీళ్ళని కూడా. పైగా వినాయక్ గారిని చూస్తే ఆయనకి ఒక రౌడీ అనే ఇంప్రెషన్ వచ్చిందంట జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఈ రౌడీలో ఉన్నాడు, డైరెక్షన్ చేస్తాడా అని అనుకున్నారంట. అయిపోయింది, వీళ్ళు వచ్చేసారు, ఆయన వచ్చేసారు. అయిపోయిన తర్వాత నల్లమల్లి బుజ్జి గారు పట్టువదలని విక్రమార్కుల్లాగా జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి శాలిని గారికి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్లు ఒరే ఎవరో బుజ్జి అంట, ఫోన్లు తీసుకొని మాట్లాడరా, అసలు ఇన్ని ఫోన్లు చేస్తున్నాడు అని అంటే నేనే పలానా బుజ్జిని అని అన్న తర్వాత అవాయిడ్ చేద్దాం, కథ బాగోలేదని చెప్దామని సరే రండి అన్నాడంట. వినాయక్ గారిని తీసుకుని పొలంలోనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వినాయక్ గారు లవ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఓకే, అది జూనియర్ ఎన్టీఆర్ అడిగింది ఏంటంటే వినాయక్ గారిని, నాకు మొత్తం కథ వద్దు, నాకు ఇంట్రడక్షను, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ 3 చెప్పండి, ఏదైనా ట్విస్ట్ ఉంటే అవి చెప్పండి చాలు, ఇంకేం వద్దు అని అంటే సరే అని చెప్పడం మొదలెట్టిన తర్వాత అరగంట, గంటన్నర, 2 గంటలు చెప్తూనే ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోయి లేచి కౌగిలించుకుని సినిమా మనం చేస్తున్నామని చెప్పారు. అయిపోయిన తర్వాత ఫుల్ హ్యాపీ, ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయిపోయింది. వినాయక్ అనే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.
ఫస్ట్ టైం ఒక కొత్త డైరెక్టర్తో పనిచేస్తున్నాడు. అంటే వినాయక్ గారు ఎవరికి కో డైరెక్టర్ అంతే, కో డైరెక్టర్. ఓకే, ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలన్న థాట్ ఆయనదా లేకపోతే బుజ్జి గారిది? వినాయక్ గారిని డైరెక్టర్ ని చెయ్యాలి అని బుజ్జి గారు నమ్మాడు. ఓకే. బెల్లంకొండ సురేష్ గారు ఏంటంటే ఇప్పుడు రాజు గారు బేవార్స్ గారు అని ఏదో కూచిపూడి వెంకట గారి సినిమా ఆయన డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ లో ఆయన ఏదో దాన్ని చేస్తూ వినాయక్ గారిని కో డైరెక్టర్ గా అడిగితే క్రాంతి కుమార్ గారి దగ్గర వినాయక్ గారు 9 నెలలు అనే సినిమా కో డైరెక్టర్ గా చేశారు. సాగర్ గారి దగ్గర యాక్చువల్ గా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ వినాయక్ గారు. స్టోర్పురం దొంగలు, పబ్లిక్ రౌడీ సినిమాలన్నిటికీ, అమ్మ దొంగ కృష్ణ గారి, వీటన్నిటికీ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్. లేదు నేను సిన్సియర్ గా డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నాను, నేను కో డైరెక్టర్ గా పనిచేయను అంటే వెంటనే మన బెల్లంకొండ సురేష్ గారు 10,000 తీసి ఇదిగో అడ్వాన్స్, నేను డైరెక్టర్ చేస్తున్నాను, ఈ సినిమాకి మాత్రం కో డైరెక్టర్గా పనిచేయి. అలా సినిమా కో డైరెక్టర్గా పనిచేయటమే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి రీచ్ అవ్వడానికి నల్లమల్లి బుజ్జి గారి వల్ల హెల్ప్ అయింది. ఓకే. అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ పిలిచారు అని తెలిసింది. ఎగురుకుంటూ చెంగుకుంటూ గెంతుకుంటూ వినాయక్ గారు వెళ్ళేటప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడంట జూనియర్. అర్థమైపోయింది ఈ సినిమా లేదని చెప్తాడు, ఇప్పుడైనా నాకు నచ్చలేదనో లేకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనేదో చెప్తాడంటే, కూర్చోండి అన్న జిమ్ చేసి వస్తానని జిమ్కి వెళ్ళిపోయాడంట. ఒక గంట తర్వాత వచ్చాడంట. గంట వినాయక్ గారు నరకం చూశారంటండి. వచ్చిన తర్వాత టెన్షన్ కామన్ గా ఉంటుంది. అదేంటంటే స్టార్లు ఏం చేస్తారు, హీరోలు ఏం చేస్తారంటే మెంటల్ గా ప్రిపేర్ చేస్తారనమాట. వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడంట, అన్న కొడాలి నాని అన్న ఫోన్ చేశాడు, లవ్ స్టోరీ వద్దు, ఇప్పుడు నీకు ఒక మాస్ సినిమా చేయి, నువ్వు మాస్ సినిమా చేస్తే బాగుంటుంది, స్టూడెంట్ నెంబర్ 1లో లవ్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, ఆ ప్రీ క్లైమాక్స్లో చంపేస్తా నరికేస్తా అని 2 డైలాగ్స్ చెప్తాడు జూనియర్. దానికి టు బీ కంటిన్యూడ్ లాగా ఉంటే భలే ఉంటుంది ఇప్పుడు ఒక మాస్ సినిమా అని కొడాలి నాని గారు కరెక్ట్గా చెప్పారు. ఇది కొడాలి నాని గారికి అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే మాస్ సినిమా యంగ్ జనరేషన్ యాక్చువల్గా స్టూడెంట్ నెంబర్ 1లో డాన్స్ లకి యాక్టింగ్ కి ఆల్మోస్ట్ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. రాజమౌళి టేకింగ్ దాంట్లో ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. ఇమీడియట్ గా యాక్షన్ అంటే రిసీవ్ చేసుకుంటారని ఎలా అనుకున్నారు అసలు కొడాలి నాని? అంటే మాస్ సినిమాలు చేస్తేనే స్టార్లు అవుతారు అనేటటువంటిది ఒక పారామీటర్ అండి. ఓకే. మీకు ఆ సమయం ఏంటంటే ఉదయ్ కిరణ్, నితిన్ ఇట్లా మీకు వీళ్ళందరూ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీలు చేస్తున్నటువంటి సమయం. మీరు ఒక దశలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీలే కనిపిస్తే వాటిలో ఎక్కడో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి తప్ప బీభత్సమైన మాసు ఎలిమెంట్లు ఎలివేషన్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కనిపించవు. సున్నితమైనటువంటి సెట్ కూడా కనిపిస్తాయి. అందుకని ఏంటంటే ఒక మాస్ కావాలి అనేది ఆయన కొడాలి నాని గారు అదే జూనియర్ ఎన్టీఆర్ పట్ల అదే వరమైంది. ఆ తర్వాత కాలంలో అదే శాపం కూడా అయింది కొంతకాలం, అది వేరే విషయం. అన్న తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నాడు వినాయక్ గారు, ఈయన ఇప్పుడు ఉన్న పళంగా మాస్ అన్నాడు, ఏం చేయాలి ఆలోచించి వెంటనే ఆ ఫ్యాక్షన్ కథకు సంబంధించి ఒక 2 సీన్స్ ఆలోచించి పెట్టుకుని ఉన్నాడు. అవి గుర్తొచ్చాయి ఆయనకి. వెంటనే నా దగ్గర ఇట్లా 2 సీన్స్ ఉన్నాయి వినండి అని చెప్పి ఆ చిన్నపిల్లాడు బాంబులు వేసే సీన్ చెప్పాడు. ఓకే. ఆ చిన్న వయసులోనే బాంబులు వేస్తాడు అనేటప్పటికి అక్కడ కనెక్ట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అన్న ఇదేదో బాగుందన్న, దీని మీద వర్కౌట్ చేస్తావంటే నాకు 1 వారం రోజులు టైం ఇవ్వు, 1 వారం రోజులు టైం ఇస్తే నేను చేస్తాను అంటే వి వినాయక్ గారికి ఆ చిన్నపిల్లాడు బాంబులు వేసే ఆయన అనుకున్న ఒక థాట్ ఎక్కడైనా చూసిందా? సినిమాలో చిన్నపిల్లలకు కూడా రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, వాళ్ళు కూడా బాంబులు చుడతారు, వినుంటారు కదా. విన్న దాంట్లో నుంచి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత వచ్చాడు కానీ నిద్రపోవటం లేదు, భోజనం చేయటం లేదు, మంచినీళ్ళు తాగటం లేదు, ఆలోచిస్తున్నాడు. ఆలోచించి రాయటం మొదలుపెట్టాడు. రాత్రి 3 గంటలకి సిద్ధమైపోయింది మొత్తం. అంటే కథా స్వరూపం అర్థమైంది ఇట్లుంటుందని. నల్లమల్లి బుజ్జి గారేమో గుర్రు పెట్టి నిద్రపోతుంటే లేపేశాడంట. లేపేసి బుజ్జి కథ వచ్చేసింది చూడు ఎంత బాగుందో కదా అని కథ వినిపించడం మొదలు పెడితే మొత్తం నిద్రమత్తు ఎగిరిపోయిందంట బుజ్జి. ఎగిరిపోయి చాలా బాగుంది అన్న తర్వాత మీకు 3 రోజులు అసలు గదిలో నుంచి వినాయక్ గారు ఆ తర్వాత కూడా వెలుపలికి రాలేదంట. బ్రష్ చేసుకోలేదు, స్నానం చేయలేదు, మొహం కడుక్కోలేదు, భోజనం చేయలేదు, ఏమీ లేదు. సీన్ బై సీన్ 58 సీన్లు రాస్తూనే ఉన్నాడు ఆయన. 58 సీన్ లెఫ్ట్ సైడ్ నోట్స్, రైట్ సైడ్ ఆయన అనుకున్నటువంటి ఇలా ఉండాలి డైలాగులు. పరచూరు బ్రదర్స్ గారు తర్వాత జాయిన్ అయినప్పటికీ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ ప్లే రాసినప్పటికీ రైట్ సైడ్ ఏంటంటే అన్నాడు, ఈ మాట చెప్పాడు, ఇలా అన్నాడు, అది మొత్తం కూడా ఆయనే వినాయక్ గారు రాసేసుకుని అప్పుడు వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు. వన్స్ నరేట్ చేయటం మొదలు పెట్టిన తర్వాత అర్థమైపోయింది
ఓకే. ఎన్టీఆర్ ఇది వేరే లెవెల్ అని. మళ్ళీ ఒకసారి వస్తారా మళ్ళీ పిలిచాడంట. పిలిస్తే ఈసారి ఏం ట్విస్ట్ ఇస్తాడని వెళ్తే బూరుగుపల్లి శివరామకృష్ణ గారు లైన్లో ఉన్నారు, ఆయన నాతో ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నారు అంటే, లేదు బుజ్జిని నిర్మాత చేస్తానని చెప్పాను, బుజ్జితో అయితేనే చేస్తా ఈ సినిమా అన్నాడు. అంటే అది జూనియర్ ఎన్టీఆర్ బాగా నచ్చింది. వచ్చి డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను నిర్మాత ఆయన కదా. అప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నిర్మాతగా, నల్లమల్లి బుజ్జి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నాగలక్ష్మి గారు మన బెల్లంకొండ సురేష్ గారి సోదరి, వారు సమర్పకురాలిగా అట్లా అది పట్టాలెక్కి కని విని ఎరుగినటువంటి ఆ సినిమా మీకేంటంటే రఘుబాబు గారికి నటుడిగా ఒక పునర్జన్మ ఇచ్చిందండి. రఘుబాబు గారికి ఇప్పటికీ రఘుబాబు గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినా గుర్తు చేయాలి. ఆ సీన్ వినాయక్ గారు ఏంటంటే ఆ క్యారెక్టర్ని చాలా సీరియస్ నోట్లో రాసుకుని ఫస్ట్ డే గెటప్ అది అయిన తర్వాత డైలాగ్ చెప్పండి అంటే ఆయన కొంచెం కామెడీ దీనిలో చెప్పారంట రఘుబాబు గారు. కాదండి ఈ పాత్ర అస్సలు కామెడీ చేయదు, ఇది ఇట్లాంటి ఒక పాత్ర, ఇట్స్ వెరీ సీరియస్, మీరు సీరియస్గానే చెప్పాలి, సీరియస్గానే మీ బాడీ లాంగ్వేజ్ కానీ నిలబట్టం కానీ చూడటం కానీ మాట్లాడటం కానీ ఎవ్రీథింగ్ అంటే ఆయన ఫస్ట్ రఘుబాబు గారికి అర్థం అవ్వాలి అసలు కామెడీ లేకుండా ఏంటి అసలు అని చెప్పేసి. రాజన్ పి దేవ్ గారు కానీ, సంగీత గారు కానీ, కీర్తి చావ్లా కానీ అందరూ ఏంటంటే అమరిపోయారు. తర్వాత మన ఎంఎస్ నారాయణ గారు సెకండ్ హాఫ్ అస్సామే అని చెప్పేటటువంటి కామెడీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే కామెడీ ఏంటంటే చలపతిరావు గారు టాప్ 10 క్యారెక్టర్స్ లో ఒకటండి ఇది. అసలు ఆయనకి టాప్ 10 క్యారెక్టర్స్ అండి. చలపతిరావు గారు టాప్ 10 లో రాసుకుని నిన్నే పెళ్ళాడితే ఎలాగైతే ఆయనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చిందో మీకు ఇదొక ట్రాన్స్ఫర్మేషన్. చలపతిరావు మధ్యలో ఆయన తనయుడు దర్శకత్వం అల్లరి కూడా ఆయన ట్రాన్స్ఫర్మేషన్, అదొక టైప్ ఆఫ్ ఇది చెయ్యండి. ఇది ఒక అద్భుతం అండి చలపతిరావు గారి పాత్ర మాత్రం. ఆయన ఆ పాత్ర మీద మనకి చాలా ఆ పాత్ర చచ్చిపోకూడదు అని ఆడియన్స్ కోరుకుంటాం నిజంగా. అంటే చలపతి గారి జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య వచ్చే కాంబినేషన్ ఎంత ప్యాంపరింగ్ ఉంటది. బాబాయ్ లేకపోతే తినడం కూడా రాదు అనేసి గ్యారేజ్కి వచ్చినప్పుడు ఒక్కడే ఒక గుద్దితే వాడు పడిపోవడం కావచ్చు, అంటే కామెడీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ కావచ్చు, భలే క్యారీ చేశారు సీరియస్లీ నిజంగా. అంటే ఆ స్టోరీ నరేషన్ చెప్పిన దానికి తీసిన దానికి అంటే ఆయన అనుకున్నారు వి వినాయక్ గారు ఇంత అద్భుతంగా వస్తుంది అనేసి. హిట్ అవుతుందని తెలుసు కానీ రికార్డులు తిరగరాస్తుంది. ఎందుకంటే 2,35,00,000 అండి బడ్జెట్ ఆ రోజుల్లో. ఓకే, 2,35,00,000లో 2002 మార్చి 28 విడుదలైతే 25 కోట్లు కలెక్ట్ చేసింది. 25 కోట్లు కలెక్ట్ చేసింది. 35 కోట్లు ఇంద్ర మనకి. ఇది 25 కోట్లు కలెక్ట్ చేసేటప్పటికి ఏంటంటే అక్కడి నుంచి పారామీటర్స్ మారటం మొదలు పెట్టినాయి. అంటే 25 కోట్లు అనే దానికన్నా థర్డ్ సినిమాకి ఈ రేంజ్ లో సౌండ్ చేయడము అనేది అప్పుడు పెద్ద సెన్సేషన్ కదా. అదే వరము అదే శాపమైందని ఇందాక అందుకే అన్నాను నేను. ఎందుకంటే ఆ తర్వాత మీకు సింహాద్రికి ఆదికి మధ్యలో ఏంటి, ఆ తర్వాత సుబ్బు అని నాగా అని ఏంటంటే వచ్చినాయి సినిమాలు. అవేవి ప్రేక్షకుల్ని అలరించలేక. సింహాద్రి తర్వాత కదా వరుసగా సింహాద్రి వరకు వరుస 7 హిట్స్. మన పవన్ కళ్యాణ్ గారికి, మన జూనియర్ ఎన్టీఆర్ గారికి, మహేష్ బాబు గారికి వరుస హిట్స్. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ అనేది రాజ్ కుమారుడు తర్వాత వంశీ, యువరాజు 2 ఫ్లాప్లు అండి. తర్వాత మురారి హిట్. అక్కడి నుంచి మళ్ళీ మారుతుంది. ఏది మురారి తర్వాత నాని, బాబీ అవి చేసి ఒక్కడు అట్లాగా ఉంటది మహేష్ బాబు గారి ఇది. ఓకే, అలా అంటే ఒక్కసారిగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి శిఖరం మీద కూర్చోబెడితే ఏమవుతుందంటే అది కూడా చేయకూడదు అనమాట. విషయం ఒకసారి ఇంద్ర తర్వాత చిరంజీవి గారు ఏమనుకుంటున్నారని అడిగితే ఇంద్ర కంటే గొప్ప పాత్రలో చూడాలనుకుంటున్నారంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, అంతే కదా. ప్రేక్షకుల అభిమానులు వాళ్ళ ఇష్టం కదా ఊహించుకోవడం, అంతే కదా. ఇంద్ర తర్వాత అంటే నీకు గ్యాంగ్ లీడర్ గుర్తుందండి. గ్యాంగ్ లీడర్ తర్వాత నేను ఏ సినిమా చేశాను, రౌడీ అల్లుడు చేశాను. గ్యాంగ్ లీడర్ ఒక్కసారిగా తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి రౌడీ అల్లుడులో ఆయన ఆటో జాని అంత కామెడీ చేయలే. మళ్ళీ గరానమ్మ కూడా మళ్ళీ మీకు ఎక్కడో ఉంటుంది. అట్లాగా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, అలా కొంచెం దిగువకు వచ్చి మళ్ళీ ఎగబాకే విధంగా ఉండాలి తప్ప ఒకేసారి తీసుకెళ్ళిపోయి ఆది సింహాద్రి తీసుకెళ్ళిపోయి శిఖరం మీద కూర్చోబెట్టడం కూడా అంత బరువు కూడా తారక్ వయసు నుంచి మోయడం అనేది ఆ తర్వాత మీకు చాలా ఇబ్బంది అయింది. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి రావడానికి మీకు యమదొంగ వరకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది మీకు మధ్యలో సినిమాలన్నీ. అతను మేక్ ఓవర్ కావచ్చు, ఇంకో అంటే స్టూడెంట్ నెంబర్ 1 కి ఆదికి కొంచెం బొద్దుగా కూడా తయారయ్యారు. అప్పుడు అలాగే ఉన్నాడు అతను, అలాగే ఉన్నాడు. ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి అన్ని బొద్దుగా ఉన్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఒకసారి ఇంకొంచెం బొద్దుగా తయారయ్యాడు. సుబ్బుకి వచ్చేసరికి చాలా టూ మచ్ అయిపోయింది. కానీ
పంచకట్లో డాన్స్ కావచ్చు, ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఆ ఎంట్రీలో పవర్ఫుల్ గా ఆయన్ని చూపించడం కావచ్చు, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు సార్ కంపల్సరీ టోటల్ క్రెడిట్ గోస్ టు వినాయక్ గారు అండి. వినాయక్ గారి గురించి ఇక్కడ విషయం చెప్పుకోవాలి మనం. వినాయక్ గారిని చెన్నై పంపించేస్తూ వాళ్ళ నాన్నగారు గండ్రోత్ కృష్ణారావు గారు, ఆయన ఊర్లో చాలా పెద్ద మనిషి, రాజకీయాల్లో కూడా ఉన్నారు. అప్పటికేంటంటే కుటుంబ పరిస్థితి, వినాయక్ గారు వెళ్ళి వినాయక్ గారు ఏదన్నా సక్సెస్ అయితేనే ఊళ్ళో తలెత్తుకొని తిరిగేటటువంటి ఒక పరిస్థితి. ఓకే, అంటే ఫైనాన్షియల్ గా కాదు, ఫైనాన్షియల్గా కూడా. అంటే వ్యాపారాలు చేశారు, ఆ వ్యాపారం ఎన్ని ఉంటాయండి గ్రామాల్లో, ఊళ్ళల్లో ఏముంటాయి చెప్పండి, ఎన్ని ఉంటాయి. వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. ఇంకా ఏం వ్యాపారాలు పెద్దగా చెప్పుకోదగ్గ వ్యాపారాలు పల్లెటూళ్ళలో ఏముంటాయి. అంటే వినాయక్ గారు ఏదైనా వెళ్ళి కనీవినెరుగని సక్సెస్ ఆయన సాధిస్తేనే కుటుంబం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి అన్నమాట. అది కృష్ణారావు గారు వినాయక్ గారితో చెప్పి పంపించారంట, నువ్వు ఏదైనా సాధిస్తేనే మనం తలెత్తుకొని తిరగలం ఊళ్ళని. అది వినాయక్ గారికి ఎప్పుడు అది మైండ్లో ఉండేదంట. మనం వచ్చింది సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడ్డాడండి వినాయక్ గారు. అది ఆ కష్టం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఆయన పడిన కష్టం. ఆయన తర్వాత ఏంటంటే కమర్షియల్ డైరెక్టర్స్కి, అంత క్రితం ఉన్న కమర్షియల్ డైరెక్టర్స్ చూపించిన దారిలో కాకుండా ఆయన అసలు ఆ సుమోలు గాల్లో పేలడం, బ్లాస్ట్ చేయడం అనేది వినాయక్ గారితో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఇంకా అదొక ప్రభంజనంలాగా, అదొక దీనిలాగా, ఆనవాయితీలాగా తయారైంది. ఫైట్ సీన్ లో చాలా రిస్క్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. చేతులకు అప్పుడే గాయాలకు డూప్ లేకుండా యాక్ట్ చేశారని విన్నాము. విజయనగరం, వైజాగ్, హైదరాబాద్ 3 వర్కింగ్ ప్లేసెస్, షూటింగ్ ప్లేసెస్. కానీ అది అప్పటికి అటు జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో కావచ్చు, ఇటు వినాయక్ గారి జీవితంలో కావచ్చు ఒక మధురమైనటువంటి మజిలీ. వినాయక్ గారు మొదటి సినిమా కాబట్టి ఆయన మరింత మధురమైనటువంటి మజిలీ ఆయన, ఎందుకంటే తొలి మజిలీ ఆయనకి. కామెడీ ట్రాక్ ఎక్కడ మిస్ అవ్వలేదు, లవ్ ట్రాక్ ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు. తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో జరిగిన పొలిటికల్ కావచ్చు, లేకపోతే ఏంటిది మన వీళ్ళని ఏమంటారు ఫ్యాక్షనిస్ట్ సంబంధించి కావచ్చు, అది బాగా డీటెయిల్ గా హోంవర్క్ చేశారు. బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్ళి అసలు ఒరిస్సా పంపించేసేయాలి, అస్సాం అనేది పంపించడం అనేది, అలీ గారితో చేసే కామెడీ, ఎల్బి శ్రీరామ్ గారితో చేసే కామెడీ స్టిల్ ఇప్పటికీ ఫస్ట్ సీన్స్ అన్ని బెస్ట్ కామెడీ సీన్స్ అవి నిజంగా. అంటే చేస్తే అది కామెంట్ చేసినట్లుండాలి, కాంప్లిమెంట్ ఇచ్చినట్లుండాలి. కామెంట్ చేస్తే కారం పూసినట్లుండకూడదు డైలాగ్స్. కానీ అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఇంకా ఇవన్నీ వేణుమాధవ్ గారిది కానీ సీరియస్లీ రోలర్ రఘు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దీంట్లో ఇంట్రడ్యూస్ అవ్వడము ఎంప్లాయ్. రాజీవ్ కనకాల గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నుంచి ఆ జర్నీ ప్రయాణం కొనసాగింది. వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం కదా. మాట్లాడుకుని రాజీవ్ కనకాల గారి గురించి మాట్లాడుకోకపోతే అది కంప్లైంట్ లాగా. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి వచ్చిన దాంట్లో కొంతమంది ప్రస్తావన ఎలా ఉంటుందో రాజీవ్ కనకాల గారి ప్రస్తావన అది కంటిన్యూ ఉంటుంది, కామన్ గా అది అవుతూ ఉంటుంది. అసలు అంతా అంటే ఎలా వివి వినాయక్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని నమ్మారు, అంత పవర్ఫుల్ రోల్ ని. అంటే ఒక యంగ్ జనరేషన్ లో ఉన్న ఈ కుర్రాడు అసలు బ్యాలెన్స్ చేస్తాడు, దాన్ని అంత అద్భుతంగా పండించగలుగుతారు అనేసి అని ఎలా నమ్మారు? అసలు ఎవరు నమ్మారు? వివి వినాయక్ గారు. ఎవరిని? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక్కడ వినాయక్ గారు జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది ప్రేమ కథే. ఆ ప్రేమ కథకి జూనియర్ ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాడు, కానీ దాన్ని మార్చింది కొడాలి నాని గారు. అది ఓకే, అంటే అంత పెద్ద క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేయగలుగుతారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన దగ్గర నుంచి నేను అవుట్పుట్ తీసుకోగలుగుతాను నమ్మకం. అది వినాయక్ గారి నమ్మకం. అది ఆ వినాయక్ గారి నమ్మకాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ వమ్ము చేయలా. పైగా మన స్టూడెంట్ నెంబర్ వల్ల ఏంటంటే, నేను జైలుకి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వస్తారు డైలీ కాలేజ్ కంటే, అందరూ ఇంటి నుంచి వస్తాం, హాస్టల్ నుంచి వస్తుంటే నేను జైలు నుంచి వస్తానని చెప్తాడు. అవును, అది ఆ పాత్రతాలు పెయిన్ కావచ్చు, ఆ ప్రీ క్లైమాక్స్ లో అతను ఆ ఎమోషనల్ ఇది కావచ్చు, అది వినాయక్ గారికి ఉంది. చేయగలడు, ఏమైనా చేయగలడు అతను. ఓకే, అది నమ్మాడు వినాయక్ గారు, నమ్మి అక్కడి నుంచి చేయించుకుంటూ వెళ్ళాడు అనమాట. ఓకే, 2 కోట్లు పెడితే 25 లక్షలు, 25 కోట్లు అంటే అసలు అది థర్డ్ సినిమాకి ఆ రేంజ్ బడ్జెట్ రావడం అని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అదృష్టము, ప్లస్ ఆయన హార్డ్ వర్క్, ఆయన పక్కన ఉన్న ఆయన ఫ్రెండ్స్ అందరినీ కలగలిపి ఆయన
ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్ కి ఆ సినిమాతో తీసుకెళ్ళిపోయారు. అవునన్నా కదన్నా? అవును. ఇది కదా జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ, ఇది కదా నందమూరి వారసుల ఎంట్రీ అనేది ఒక వివత్సమైన సౌండ్ అయితే అప్పుడు చాలా చేసింది ఆది అనేది. అన్నింటి పరంగా, మ్యూజిక్ పరంగా, డైరెక్షన్ పరంగా, కామెడీ పరంగా, సినిమా అంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉండాలి అనేసి మరొకసారి ఒక ఫీస్ట్ ఆదితో. నిజంగా మరొకసారి ఆ సినిమాను మా కళ్ళ ముందు ఆవిష్కరించి వినాయక్ గారు, కొడాలి నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ వెరసి ఆది అన్న విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.